లివిల్ ప్రధానంగా ప్రభుత్వ చర్యలు ఎక్కడ కూడా ప్రజలకు ప్రయోజనం చేసే విధంగా కనిపించట్లేదు. సో ఏదేమైనా సరే ఈ భూములను అమ్ముకోవాలనేది మాత్రమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. సో దీనికోసం అటవీ చట్టాలను కూడా వన్యప్రాణుల చట్టాలు వీటన్నిటిని కూడా ఉల్లంఘిస్తారా అనే ఒక ప్రధాన ప్రశ్న తలెత్తుతోంది. నిజంగా అంటే కనీసం పూచిక పుల్ల కూడా అడవికి సంబంధించింది బయటకు వెళ్ళడానికి వీలైనంత స్ట్రిక్ట్గా ఉంటాయి అటవీ చట్టాలు. మరి ఏ విధంగా మరి అటవీ శాఖ నుంచి కూడా తప్పుడు నివేదికలు తెప్పించుకొని ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి అంటే సమాధానం ఏం కనిపిస్తుంది? వాళ్ళ ప్రభుత్వం ఏది ఏమైనా ఉన్న భూములు అమ్మాలే అన్న ఒక కుట్రలు కుతంత్రాలకు ఇవాళ తెరలేపింది. ఇవాళ ఏదైతే వాల్టా చట్టం ఉంది, అనేక అటవీ చట్టాలని ఆ చట్టాలన్నీ కూడా ఉల్లంఘించింది. స్వయంగా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దు, ఎలాంటి పనులు చేయొద్దు, ఎలా అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, ఇదంతా కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీక్ష ఆధ్వర్యంలోనే సమీక్ష చేయాలి, దీనిపైన ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పింది. కానీ ప్రభుత్వం ఇవేది పట్టదన్నట్టు వారు చేసే పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇవాళ ఇచ్చిన హామీలు అమలు కోసం ఏకంగా 400 ఎకరాల హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తులుగా ఉన్న 400 ఎకరాలను అమ్మకానికి పెట్టింది. ఇప్పటికే దానికి సంబంధించి 10,000 కోట్లు కూడా తనఖా పెట్టి తీసుకొచ్చిన దుస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడింది. కనుక ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలి, ఈ భూమిని అమ్మాలే, ఖజానా నింపుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇవాళ అనేక చట్టాలు ఉన్నాయి, అనేక తీర్పులు ఉన్నాయి, అనేక జడ్జిమెంట్లు ప్రస్తావన కూడా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తావించారు. గతంలో చట్టాలు ఒక ఐఏఎస్ ఆఫీసరు 5 టేక్ చెట్లు తన నివాసంలో ఉన్న టేక్ చెట్లను కొడితే కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అలాంటి చట్టాలు ఏవి వర్తించదన్నట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అంతకు మించి ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఈ అటవీ చట్టాల ఉల్లంఘన కావచ్చు, వాల్టా చట్టం ఉల్లంఘన కావచ్చు, అక్కడ సాయిల్ సంబంధించిన చట్టాలను కూడా ఇవాళ ఉల్లంఘన చేసింది. ఇటు ఏదైతే చెరువుల ధ్వంసానికి సంబంధించిన చట్టాన్ని కూడా ఇవాళ ఉల్లంఘన చేసిన ఈ ప్రభుత్వంపై ఎలాంటి శిక్షలు వేయాలి, ఎవరికి శిక్షలు వేయాలనే ఎవరికి వేయాలి శిక్షలు అనేది కూడా ఇవాళ ప్రధానంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వానికి ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇవాళ ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి గతంలోనే ఈ భూమిని హెచ్సియుకు బదిలీ చేశారు, ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ ఏదైతే కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. 10 ఎకరాలకు సంబంధించిన అటవీగా విస్తీర్ణం చెందితే అది అటవీ హక్కుల కిందికి వస్తుంది. అటవీ హక్కులను అందులో పొందుపరచాల్సింది. అది ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే, గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే, ఏ ల్యాండ్ అయినా సరే ఖచ్చితంగా ఆ ప్రైవేటు ల్యాండ్కి సంబంధించిన ఏ ల్యాండ్ అయినా 10 ఎకరాల డెన్సిటీ 10.5 డెన్సిటీ పెరిగిందంటే వృక్షాలకు సంబంధించి అది ఖచ్చితంగా వాల్టా చట్టం కిందికి వస్తుంది. ఆ చట్టము పర్మిషన్ తీసుకొని ఆ చట్టానికి లోబడి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం కావచ్చు, ఆ చెట్లను తొలగించడం కావచ్చు, అవన్నీ చేయాలి. కానీ ఇవన్నీ ఏది పట్టనన్నట్టు ఈ ప్రభుత్వం వివరిస్తున్న తీరు ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ మా జేబు నిండాలనే ఒకే ఒక సొంత ఎజెండాతో ముందుకు పోతున్నట్టు కూడా ఇవాళ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ పర్యావరణ అనుమతులు లేవు దానికి, అదే కాకుండా ఇవాళ పర్యావరణ ప్రభావం లేదని కూడా చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు, అలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు ఈ ప్రభుత్వం. ఇటు చెట్లను హైదరాబాద్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2017కి సంబంధించి ఒక చట్టం కూడా ఉంది. ఆ చట్టంలో ప్రధానంగా పొందుపరిచిన అంశాలు ఏ చెట్టును కొట్టాలన్నా ఖచ్చితంగా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి. దానికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా చెట్టును కొట్టాల్సిన అవసరం ఉంటే కొట్టుకోవాలని చెప్పేసి కూడా చట్టంలో పొందుపరిచారు. కానీ అవన్నీ ఏదిపట్టినట్టు ప్రభుత్వ ల్యాండ్ అయినా, ప్రభుత్వ చెట్లైనా, గవర్నమెంట్ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన చెట్లైనా, ఏ ప్రైవేటు వ్యక్తుల ల్యాండ్లో ఉన్న చెట్లు ఏదైనా వాల్టా చట్టం కిందికి కావచ్చు, అటవీ చట్టం కిందికి వస్తాయి. ఇవన్నీ ఉల్లంఘనలు చేసి ఇవాళ చెట్లను ధ్వంసం చేయడం కావచ్చు, అక్కడ ఉన్న లేక్స్ను ధ్వంసం చేయడం కావచ్చు, అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీయడం కావచ్చు, అక్కడ వన్యప్రాణులను ప్రాణాలు తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉల్లంఘన కిందికే వస్తాయి. ఇది చాలా క్రిమినల్ కిందికి వస్తుందని చెప్పేసి కూడా చాలామంది మేధావులు ఇలా పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి భయము బెనుకు లేదు. ఖచ్చితంగా మాకేంది, మేమే సుప్రీం అన్న కోణంలో ఇవాళ వాళ్ళు పోతున్న తీరు ఖచ్చితంగా మా ఖజానా నిండాలంటే ఒకవైపు వాస్తవాలు ఇట్లా కనిపిస్తుంటే ప్రభుత్వ అనుకూల మీడియా, గుంపు మీడియా ఎటువంటి కథనాలు రాస్తుంది, ఎటువంటి ప్రచారాలు చేస్తుంది అనేది కూడా చూస్తున్నాం. అది కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కళ్ళ ముందు వాస్తవాలు కనిపిస్తుంటే కూడా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం, తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం అనేవి చేస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? ఇవాళ నాటి నుంచి నేటి వరకు కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎవరికి వంత పాడుతుందంటే అది మొత్తం సమాజానికి తెలుసు. తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆకాంక్షల కోసం ఆ మీడియాకు ఎప్పుడు పట్టది. ఎందుకంటే ఆ మీడియాకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు, తెలంగాణ వాదం అంటే తెలియదు. కనుక ఆ మీడియా ఎప్పుడూ కూడా తొత్తులుగానే పనిచేస్తుంది. అది ఏదైతే ఉమ్మడి రాష్ట్రం నుంచి కావచ్చు, వాళ్ళ తెలంగాణ వచ్చినాక కూడా ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరి కోసం మెప్పులు పొందుతుంది అనేది మనం ప్రధానంగా చర్చించుకున్నట్లయితే ఖచ్చితంగా అది
ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే నాయకుల కోసం అనేది వాళ్ళ ప్రధానంగా చర్చించుకుంటారు. అందుకు అనుగుణంగానే అనుంగ మీడియా కూడా వారికి అనుగుణ కథనాలు వల్లివారుస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి భూమి లేనంతగా ఉంది అని చెప్పడం వెనక అంతర్యం ఏంటి, అది ఎవరి స్వలాభం కోసం ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక మీడియా పర్యావరణాన్ని కాపాడాల్సిన అనేక సంస్థల్లో మీడియా కూడా ఒక సంస్థగా చెప్పుకోవచ్చు, ఒక మీడియా కూడా ఒక ఏజెన్సీగా చెప్పుకోవచ్చు. అలాంటి మీడియానే వాళ్ళ పర్యావరణాన్ని ధ్వంసం చెయ్యండి అనే విధంగా కథనాలు రాస్తున్నారంటే వారికి పర్యావరణ పైన కావచ్చు, ఇవాళ తెలంగాణపై ప్రేమ ఏ విధంగా ఉందో కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ పట్ల ఏమాత్రం సోయి మీడియానే ఈ విధంగా కథనాలు రాస్తే తప్ప ఇంకోటి కాదని కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఖచ్చితంగా అదే విధంగా ముందుకు పోతుంది తప్ప ఇంకోటి ఉండదు. ఇవాళ ప్రధానంగా పర్యావరణాన్ని రక్షించడం కోసం అందరూ నడుపు కడుతుంటే దేశంలోని చాలామంది మేధావులు కూడా ఇవాళ దీనికి మద్దతు తెలుపుతుంటే రాష్ట్రంలో ఉన్న మీడియా మాత్రం వారికే తొత్తుగా వివరించడం వెనుక అంతర్యం ఏంది, మతలబేంది అనేది కూడా ఇవాళ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా వారికి ప్రజలే సమాధానం చెప్తారు, కాలమే సమాధానం చెప్తుందని కూడా ఇవాళ ప్రజలంతా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టి ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీని పర్యవేక్షించాలి, అక్కడ పర్యటించి అక్కడ పూర్తి స్థాయి వాస్తవాలను తెలుసుకొని నివేదిక సమర్పించాలన్నా కూడా ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఇవాళ చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తెలంగాణ సమాజానికి ఎవరు ఏంటి అనేది కూడా తెలుసు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు, పాలేవో నీళ్ళేవో తెలుసుకోవాలని చెప్పేసి. ఇది కూడా అదే రకంగా చెప్పుకోవాలి. ఖచ్చితంగా మనోళ్ళెవరు మందోళ్ళెవరు, మనోళ్ళు అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆకాంక్షల కోసం మీడియా సంస్థలు కావచ్చు, మీడియా సంస్థలే కాదు, వాళ్ళ పర్యావరణం రక్షించడం కోసం అందరూ నడుము కట్టాల్సిన అవసరం ఉంది. కానీ మీడియా ఈ విధంగా చేయడం ఎవరికి ఆస్కారం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి స్వలాభం కోసం, ఎవరి జేబులు నింపడం కోసం అనేది కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మీడియా కాదు, ఎవరు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ప్రజలు ఊరుకోరు, పర్యావరణవేత్తలు ఊరుకోరు, ఇవాళ సుప్రీంకోర్టు ఊరుకోదు, అటవీ చట్టాలు ఊరుకోవు, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి చట్టాలు కూడా ఇవాళ ఉన్నాయి, ఆ కోర్టులు కూడా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఎవరు కూడా ఊకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా వారంతా తిరగబడాల్సిన అవసరం ఉంది, తిరగబడతారు కూడా అని వాళ్ళ ప్రజలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు.